Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఊహించని నిర్ణయం. కూటమి కంచుకోటలో ఇక సమరమే. మాజీ సీఎం జగన్ రూట్ మార్చారు. ఎన్నికలలో పరాజయం తరువాత 11 సీట్లకే పరిమితం కావడం పైన సమీక్ష చేశారు. పొరపాట్లు సరిచేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో ఇక జిల్లాల పర్యటనలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత గురించి ప్రతి సందర్భంలో వివరిస్తున్నారు. ఇప్పుడు కీలక సమావేశాలకు జగన్ డిసైడ్ అయ్యారు. ఈ సమయంలోనే తొలిసారిగా అనూహ్య నిర్ణయం ప్రకటన చేయనున్నారు. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత మారాల్సిందేనని జగన్ నిర్ణయించారు. ఎన్నికలలో ఓటమికి గల ప్రతి కారణం పైన విశ్లేషించారు. పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కేడర్కు ప్రాధాన్యత ఉంటుందని ప్రతి సమావేశంలో చెబుతూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పీఏసీతో పాటుగా జిల్లాలు అనుబంధ కమిటీలను ఖరారు చేశారు. ఇప్పుడు వరుసగా 2 రోజుల పాటుగా పీఏసీ సభ్యులు ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం, కార్యకర్తలతో మమేకం, ప్రభుత్వం పైన పోరుబాట, కేడర్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపైన సమీక్ష చేయనున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలలో తన నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రతి ఏటా పార్టీ ప్లేనరీ సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇతర పార్టీలలో సభ్యత్వ నమోదుతో పాటుగా సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం కల్పిస్తున్నారు. వైసీపీలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం, బీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యత్వ రుసుము, ఆరోగ్య బీమా ఎంత మేర ఇవ్వాలనేది ఈ నెల 22న జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి తుది ఆమోదముద్ర వేయనున్నారు. ఓడిన తరువాత పార్టీలో నిస్తేజం తొలగించేందుకు పార్టీ ప్లేనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశం పైన ఈ 2 రోజుల సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు. జగన్ వారంలో 3 రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన కాలం బెంగళూరుకు వెళుతున్నారు. జూలై 8, 9 తేదీలలో ప్లేనరీ నిర్వహణ ద్వారా తన జిల్లాల పర్యటనలు, పార్టీ కార్యాచరణ పైన జగన్ దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు. మేలో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటంతో గోదావరి జిల్లాలలో ప్లేనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సైతం ఇక కూటమితో పోరాటానికి సై అనేందుకు సిద్ధమయ్యారు. ఈ 2 రోజుల సమావేశాలలో తీసుకునే నిర్ణయాలపైన ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కొనసాగుతోంది.